మొన్నటి ఎంపీ ఎలక్షన్లల్లా కమలం పార్టీకి సీట్లు తగ్గి జర కమిలిపోయినట్టే అయింది. ఇంకో దిక్కు కాంగ్రెస్ ఓట్లు సీట్లు కూడా పెరిగి పార్టీకి కొత్త ఊపు వచ్చింది. మీరికెళ్ళి ప్రియాంక గాంధీ ఎంట్రీ ముచ్చట కూడా ఇనొస్తుండే వరకల్లా హస్తం పార్టీ ఫ్యాన్స్ మస్తు ఖుషీలు ఉన్నారు. మరి ఎలక్షన్లు ఎక్కడెక్కడ ఓడిచిపోయినాక ఇప్పుడేం ఎంట్రీ అని అంటే ప్రియాంక గాంధీ డైరెక్ట్ పాలిటిక్స్ లకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ సారి పోటీలో దిగబోతట్టే కొడుతుందట. అయితే 2019 లోక్సభ ఎలక్షన్ల సందే ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల పాదం మోపుతుందని వస్తుంది. అప్పట్లో వారణాసికి వెళ్ళి పోటీలు ఉంటుందని కూడా ముచ్చట్లు చెక్కలు కొట్టినాయి. ఈసారి ఎలక్షన్ల సోనియా గాంధీ కంచుకోటైన రాయబరేలీకి వెళ్ళి తప్పుకొని రాజ్యసభకు పోయే వరకలా ఆ జాగల ప్రియాంక గాంధీ నిలబెడతారని కూడా టాక్ నడిచింది. కానీ అది కూడా కాలే. రాజకీయ సమీకరణాలు చేయంగా రాహుల్ గాంధీ నిలబడ్డాడు రాయబరేలీకి వెళ్ళి. సిట్టింగ్ ఎంపీ ఉన్న వయనాడుకి వెళ్ళి కూడా రాహుల్ పోటీ చేసి మొత్తానికి 2 జాగలకు గెలిచిండు. అయితే ఏదో ఒక్కతానికేలే ఎంపీ ఉండాలి కాబట్టి వయనాడు సీట్ నిడిచిపెట్టుకుంటే ఆ జాగల ప్రియాంక గాంధీ బరిలోకి దిగుతుందని ఇప్పుడు కొత్తగా వస్తున్న ముచ్చట. దేశ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్ కి ఇప్పుడున్న ఇంపార్టెన్స్ చూసుకొని రాహుల్ గాంధీ రాయబరేలీ ఎంపీగానే ఉండాలని చూస్తున్నట. మొదలు రాయబరేలీకి వెళ్ళి ప్రియాంక నిలబెడదామని అంటే ఒకే కుటుంబంకి వెళ్ళి 3 ఎంపీలు పార్లమెంట్ ఉన్నట్టు అవుతుంది. కుటుంబ పాలన అని ఇప్పటికే పువ్వు గుర్తోలు పుట్టాడు మాటలు అంటుర్రు. మళ్ళా వాళ్ళకి సందు దొరికినట్టు అవుతుందని ప్రియాంక గాంధీ ఊకున్నది. కానీ లెక్క చూసుకుంటే ఇదివరకంటే ఇప్పుడు దేశమంతటా బీజేపీ పతారా జరంత తగ్గిందని మొన్న వచ్చిన ఓట్లు సీట్లతో తేలిపోయింది. అట్లనే పోయిన ఎలక్షన్ల కంటే ఈసారి సీట్లు పెరిగి కాంగ్రెస్ బలం కూడా పెరిగిందని తెలిసిపోయింది. ఇదే ఊపులో రాహుల్ గాంధీ వయనాడు సీట్ ఇడిచిపెట్టుకొని ఆడికెళ్ళి ప్రియాంక నిలబెడితే ఎట్లయినా గెలిచిన సీటే కాబట్టి మళ్ళా గెలిచిన పక్కా ఛాన్స్ ఉంటది. అదేగాక చెల్లె పొలిటికల్ గా పోటీ ఎంట్రీ కూడా మంచిగా ఉంటదని రాహుల్ గాంధీ ఆలోచన కావచ్చు. మరి 10 జన్ 10 కన్ఫామ్ గా ఏదో ఒకటి చెప్పేదాకా ఏందనేది ఎదురు చూడవలసిందే.